హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ హౌస్ వైఫ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మన ఛానల్లో గణేష్ చతుర్థి స్పెషల్ స్వీట్ అయితే చేసుకుందామండి. ఇది చాలా ఈజీగా క్విక్గా వితిన్ 5 మినిట్స్లో అయిపోతుంది. మా పెద్దమ్మ చేశారు. ఇది బిగినర్స్, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి. అండ్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ మన ఇంట్లోనే దొరుకుతాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా 5 మినిట్స్లో చేసుకునే స్వీట్ అండి. ఇది ఓన్లీ ఫంక్షన్స్, పూజలే కాకుండా ఎవరైనా చుట్టాలు సడన్గా వచ్చినా కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఈ స్వీట్ జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది. సో లెట్స్ గెట్ అవర్ వ్లాగ్ స్టార్టెడ్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ ఏంటో ముందు చూసేద్దాం. సో ఈ స్వీట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 1 కప్ ఆఫ్ కార్న్ఫ్లోర్. 1 కప్ ఆఫ్ కార్న్ఫ్లోర్కి 2 కప్స్ ఆఫ్ షుగర్ అయితే కావాలి. ఇది మెజర్మెంట్ అనమాట. అండ్ దానికి తోడు డ్రై ఫ్రూట్స్, ఎనీ డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. లైక్ బాదం, పిస్తా, కాజు, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ అన్నీ వేసుకోండి. అండ్ గీ కూడా దాంతోపాటు. అండ్ దీంట్లో వచ్చేసి 3 యాలకల పొడి, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ వేసి దంచి పెట్టుకోండి. ఇలా పెట్టుకొని చాలా ఈజీగా అయిపోతుందండి. మా పెద్దమ్మ చేశారు ఈ రెసిపీని. అండ్ లైట్గా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఫుడ్ కలర్ వద్దు అంటే అవాయిడ్ చేయొచ్చండి. అండ్ ఇప్పుడైతే స్టవ్ వెలిగించి చాలా మండపాటి కడాయి పెట్టుకోండి. కొంచెం లోతున్నది, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 కప్స్ ఆఫ్ షుగర్కి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ముందుగా ఈ షుగర్ అనేది వాటర్లో బాగా డిజాల్వ్ అయిపోతే సరిపోతుందండి. సో అలా కలుపుతూ ఉండండి, ఈజీగా డిజాల్వ్ అయిపోతుంది. పాకం రావడానికి పెద్ద ప్రాసెస్ ఏం అవసరం లేదండి. లైక్ తీగ పాకం అన్నా, ముదర పాకం అని అలా ఏం అవసరం లేదు. జస్ట్ ఆ షుగర్ అనేది వాటర్లో డిజాల్వ్ అయిపోతే సరిపోతుంది. అందుకన్నా పెద్ద ప్రాసెస్ కాదు ఇది. చెప్పా కదా, చాలా ఈజీగా అయిపోతుంది. ఈవెన్ బిగినర్స్ అండ్ బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. సో అలా కలుపుతూ ఉండండి మీడియం ఫ్లేమ్లో. ఈలోగా అది డిజాల్వ్ అయిపోతుంది. ఈ లోపల మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సాఫ్ట్వేర్ హౌస్ వైఫ్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ ఇంకా ఎక్కువ కంటెంట్ అయితే రాబోతుంది ఛానల్లో. సో స్టే ట్యూన్ ఫర్ మోర్. అలాగే నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఆన్లో పెట్టుకోండి. అప్పుడు నేను చేసే కంటెంట్ అంతా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, ఎలాంటి డిలే లేకుండా. సో ఇక్కడ చూసారు కదా, ఈ లోపల అయితే పాకం కరిగిపోయింది. మనం కార్న్ఫ్లోర్ని ఒక వేరే గిన్నెలో వేసి వాటర్ వేసి అస్సలు ఉండలు లేకుండా కలుపుకుందాం. ఇలా ఉండలు లేకుండా కలుపుకోవడం వల్ల మనం వేసేటప్పుడు ఈజీగా అవుతుంది. ఇక్కడైతే చూపిస్తున్న విధంగా ఉండలు లేకుండా అయితే కలుపుకోండి మొత్తం కార్న్ఫ్లోర్ని. అండ్ ఇది యాక్చువల్లీ ఓన్లీ కార్న్ఫ్లోర్ సరిపోతుంది. అండ్ ఇక్కడ చూసారు కదా, డిజాల్వ్ అయిన షుగర్ది బబుల్స్ వస్తున్నాయి. ఇది ఇండికేషన్ అండి. ఈ బబుల్స్ గుర్తుపెట్టుకోండి. ఈ బబుల్స్ వచ్చేటప్పుడు మనం కొద్దిగా ఫుడ్ కలర్ వేయాలి. మీకు ఫుడ్ కలర్ వద్దు అంటే స్కిప్ చేసేయండి. బట్ నేను చాలా తక్కువ వేసుకున్న ఫుడ్ కలరు. ఇలా బబుల్స్ వచ్చినప్పుడు ఫుడ్ కలరు, దాంతోపాటు గీ వేసుకోండి. ఫస్ట్ గీ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కింద అడుగు అంటకుండా ఉంటుంది, అలాగే మాడిపోకుండా ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే మనం కలుపుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని అలా వేసేద్దాము. వేస్తూ మెల్లగా కలుపుకోండి. చాలా స్లో స్టిరింగ్ ఇవ్వండి, అస్సలు హార్డ్ చేయొద్దు. ఇలా కలుపుకోవడం వల్ల ఉండలు లేకుండా మనకి పేస్ట్ అనేది బాగా వస్తుంది, స్వీట్ అనేది. సో ఇలా మొత్తం వేసేసాక చాలా స్మూత్గా స్టిర్ చేయండి. అసలు హార్డ్గా స్టిర్ చేయొద్దు, చాలా స్మూత్గా స్టిర్ చేసి. అండ్ దీంట్లోనే మనం ముందుగా దంచి పెట్టుకున్న యాలకల పొడి, అలాగే షుగర్ పొడి రెండు కలిపి దంచి పెట్టుకున్నాం కదా, అదైతే వేసేయండి. ఇక్కడ వీడియో అయితే రాలేదు, అది తీయడం మర్చిపోయాను. సో మీరు మాత్రం మర్చిపోకుండా ఇప్పుడే అది వేసేసి కలుపుకోండి. ఈ లోపల మనం డ్రై ఫ్రూట్స్ అయితే ఒకసారి మిక్సీ పట్టేద్దాము. మిక్సీ ఎందుకన్నానంటే మనం జనరల్లీ కొన్ని పడేస్తూ ఉంటాం. ఈవెన్ చిన్నపిల్లలు చాలా ఈజీగా పడేస్తుంటారు మధ్యలో డ్రై ఫ్రూట్స్ ఏమైనా తగిలితే. సో ఒక్కసారి ఒక 2 సెకండ్స్ మిక్సీ వేసేసారు అనుకోండి, అది హ్యాపీగా లైట్గా పొడి అవుతుంది. సో పొడవడం వల్ల వాళ్ళు ఏది పడేయకుండా హ్యాపీగా తింటారు, అది హెల్తీ కూడా. సో చూసారు కదా, కలుపుతూ ఉండగా ఇలా పేస్ట్లా అయితే అవుతుంది. దీంట్లో ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న డ్రై ఫ్రూట్స్ పొడి అయితే వేసేయండి. అండ్ మొత్తం పొడిగా చేయాల్సిన పని లేదు. కొంచెం జస్ట్ 2 సెకండ్స్ అయితే కొన్ని పొడి అయిపోతాయి, కొన్ని ముక్కలుగానే ఉంటాయి. అప్పుడు పెద్దవాళ్ళకి తినడానికి బాగుంటుంది. చిన్నపిల్లలకి అయితే ఈజీగా వెళ్ళిపోతుంది. వాళ్ళు ఎలాంటిది డ్రై ఫ్రూట్ బయట పడేయకుండా ఉండడానికి ఈ టిప్ అనమాట. సో మొత్తానికి అయితే ఆల్మోస్ట్ మన స్వీట్ అయితే రెడీ అయిపోయింది. మనం ఆల్రెడీ ముందు నెయ్యి వేసుకున్నాం కాబట్టి అది సరిపోతుందండి. చాలా లిటిల్గానే పడుతుంది. మీకు కావాలంటే మళ్ళీ లాస్ట్లో కూడా వేసుకోండి. అది అయ్యాక స్టవ్ ఆన్ చేసి ఒక ట్రే తీసుకోండి. ఏదైనా మీరు ప్లేట్ అయినా తీసుకోవచ్చు, కొంచెం లోతునికి తీసుకోండి. 1 స్పూన్ ఆఫ్ గీ వేసి దానికి మొత్తం రాసి ఇక్కడ చూపిస్తున్న విధంగా రాసుకోండి గీ అనేది. అండ్ ఇప్పుడు మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న స్వీట్ అయితే దాన్ని మొత్తం స్ప్రెడ్ చేయండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. అప్పుడు నెయ్యి అనేది కింద బాగా పడుతుంది. మనకి పీస్కి పీస్
వస్తుందన్నమాట, ఎలాంటి ఇబ్బంది లేకుండా గీ రాయడం వల్ల. అది ఒక అడ్వాంటేజ్. ఇక నేనైతే ఈ ట్రేలో మొత్తం మనం చేసుకున్న స్వీట్ని చాలా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇది ఇలా చేసిన తర్వాత ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేస్తే సరిపోతుందండి, ఎక్కువ టైం ఏం పట్టదు. అండ్ ఇక్కడ చూపిస్తున్న విధంగా పీసెస్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిపైన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కాజు యాడ్ చేసుకున్నాను, మీరు కావాలంటే బాదం కానీ ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చు. చెర్రీ ఫ్రూట్స్ కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూపిస్తున్న విధంగా జస్ట్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని బాదం పెట్టుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో ఈజీగా సింపుల్గా టేస్టీగా ఉండే స్వీట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇంతకీ స్వీట్ ఎంతో కనిపెట్టారా? ఇది చాలా ఈజీగా దొరికే స్వీట్ అండి. బయట చాలా రెగ్యులర్గా స్వీట్ షాప్స్లో దొరుకుతుంది. అదేనండి రెడ్ హల్వా. ఆ దాంట్లో చాలా ఎక్కువ ఫుడ్ కలర్ వేస్తారు, అందుకే అంత రెడ్గా వస్తుంది. మనం చాలా తక్కువ వేసుకున్నాం, అందుకే కొంచెం ఆరెంజ్ షేడ్లో వచ్చింది. అండ్ వాళ్ళ దాంట్లో డాల్డా అండ్ మైదా వేస్తారు, అందుకే అది సాగుతూ ఉంటుంది. మనం ఓన్లీ నెయ్యి అలాగే కార్న్ఫ్లోర్ వేసాం కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్